ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎంఆర్పిఎస్ 31వ వార్షిక సందర్భంగా ఈరోజు దేశంలో ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ అనుబంధ సంస్థలు అనేకమైనటువంటి ఉద్యమకారులు ఎంఆర్పిఎస్ యొక్క విజయ సందర్భంగా ఘనంగా జరుపుకోవడం జరుగుతోంది. అందులో భాగంగా కృష్ణమాదిగ గారు ఎంఆర్పిఎస్ యొక్క కేసు భారతదేశ ఉన్నత న్యాయస్థానంలో సుప్రీంకోర్టులో ఉన్నప్పుడు కేవలం ఉద్యమమే కాదు, మేధావులైనటువంటి న్యాయవాదులు సలహాలు తీసుకోవాలని చెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి బైరపాక జయాకర్ గారు, వరంగల్ బారిసకు చెందిన బైరపాక జయాకర్ గారు, తాడిపత్రి అనంతపురం జిల్లా ఉన్నటువంటి విశ్వనాథ మాది గారు, ఈ న్యాయవాదుల ఆధ్వర్యంలో 2008లో మాదిగ లాయర్స్ ఫెడరేషన్ 2 తెలుగు ఉమ్మడి రాష్ట్రాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు నుంచి నేటి వరకు కూడా న్యాయవాదులుగా ఆ రోజు దేశానికి ఉన్నటువంటి న్యాయవాదుల కీలక పాత్ర, ఈరోజు ఊరు బయట ఉన్నటువంటి ఒక మాదిగ కులానికి కూడా ఉన్నటువంటి తారస్థాయికి చేరి ఏబిసిడి వర్గీకరణ భారతదేశ ఉన్నత న్యాయస్థానంలో చిక్కున్న సందర్భంలో మరి న్యాయవాదుల యొక్క పాత్ర కూడా కీలక పాత్ర ఉండాలనేసి మందకృష్ణ గారి యొక్క ఆలోచనతోన ఆ రోజు 2008లో మరి విజయవాడలో ప్రారంభమైనటువంటి మాదిగ లాయర్స్ ఫెడరేషన్ అంచెలంచెలుగా 2 రాష్ట్రాల్లో మరి జిల్లా కమిటీలు వేసి మొన్న జడ్జిమెంట్ వచ్చేంత వరకు కూడా మట్టా జయకర్ గారు, బైరపాక జయకర్ గారు, మరి లాయర్ విశ్వనాథ్ గారు, అలాగే అనేక రకమైనటువంటి న్యాయవాదులు భారతదేశంలో ఉన్నటువంటి ఉన్నత న్యాయవాదుల సలహా మేరకు, అలాగే మరి ఏ సమస్య కూడా అధికారం చట్టం రాబట్టాలన్నా దేశంలో ప్రధానంగా ప్రజల పక్షాన రాజకీయ పార్టీల చట్టబద్ధత చాలా అవసరం. అలాగే ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు 2023 సంవత్సరాల కిందటే చట్టంలో లొసుగు తీసుకొని ఉన్నా లేకున్నా మరి ఆ రోజుల్లో మరి చంద్రబాబు నాయుడు సహకారంతో ముందు పోవడం జరిగింది. అలాగే మరి మొన్నటి వరకు కూడా మరి 2 తెలుగు రాష్ట్రాల్లో ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు అమలు పరచకుండా అటు ఇటు అమలు వెనుకబాటుతనం చేస్తుంటే కూడా తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారు వెంబడే తక్షణమే చేసి అదే విధంగా మన ఆంధ్రప్రదేశ్ కూడా చేశారు. ఇప్పటికి దేశంలో చాలా మందికి ఒక అపోహ ఉంది మిత్రులారా, కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగ ప్రకారంగా అమలు పరిచే విధంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మరి ఆ గెజెట్ నోటిఫికేషన్ వేసి రెవెన్యూ శాఖలో కూడా క్యాస్ట్ సర్టిఫికెట్ జారీ చేయాలనేది మన లాయర్స్ ఫెడరేషన్ యొక్క అభ్యర్థన. దయచేసి ఎటువంటి అపోహలకు తోడి ఇవ్వద్దండి. మేము చెప్పేది అయ్యా, ఏ తీర్పు వచ్చిందో గెజెట్ నోటిఫికేషన్ ప్రకారంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అనేది 4 విభాగాలుగా విభజించి మరి దేశంలో మాదిగలకు న్యాయం చేయడం జరిగింది. ఆ విధంగా ఎంఆర్పిఎస్ ఈ విజయోత్సవ సందర్భంగా మాదిగ లాయర్లు అనేకమైనటువంటి కీలక పాత్ర వహించి ఈరోజు మందకృష్ణ గారికి దేశంలోనే పద్మశ్రీ అవార్డు వచ్చిందంటే అనగారిన కులాలకు పోరాటం ఎనలేని కృషి చేసినటువంటి మందకృష్ణ గారిని, ఆయనకు సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థులకి పేరు పేరున ప్రత్యేకంగా వాళ్ళకి పాదాభివందనం తెలుపుతూ చేతులెత్తి నమస్కారం చెప్తూ ఈ సందర్భంగా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇటువంటి మంచి అవకాశం కర్నూలు జిల్లాలో మరి మాదిగ లాయర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి ప్రజలకు కావాల్సినటువంటి ఏదైతే పిలుపు ఉందో, జాతికి కావాల్సినటువంటి ఏదైతే పిలుపు ఉందో, జాతికి చేసినటువంటి నాయకులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ కల్లా ప్రత్యేక అభినందన తెలుపుతూ మరి ఈ సమావేశం మాకు అవకాశం ఇచ్చినట్టు ప్రత్యేక న్యాయవాదం తెలుపుతూ, నా పేరు బిఎస్ రవికాంత్ ప్రసాద్, మాదిగ లాయర్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకుడు, కర్నూలు, ఏపీ.